నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము బాయి జంక్షన్లో దేవుని సేవకులు జయప్రసాద్ గారి యొక్క సంఘములో క్రిస్మస్ ఆరాధన ప్రతి వారు సకాలంలో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పరలోకటం పరిచర్య మందిర నిర్మాణ పునాది పనులు అవుతున్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. నేటి యొక్క వాగ్దానము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. పరిశుద్ధులైన అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ గురించి ఈ యొక్క అనేకమైన సాదృశ్యాలు, లక్షణాలు తెలియజేయడం మనము ధ్యానిస్తున్నాం. ఆ చివరి మాటలో ఆయన చెప్తుంది, ఏవి నిలుస్తాయి అని చూచినట్లయితే ఆ దేవుని యొక్క వాక్య ప్రకారము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే వీటిలో ప్రేమ ఇంకా శ్రేష్టమైనది. మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఫలాలు, వరాలు నెరవేర్చబడాలి, ఉపయోగకరంగా ఉండాలి, దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉండాలంటే మనందరము కూడా ప్రేమను పొందుకోవాల్సినది. ఒకవేళ ఇతరులు మనల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు, కానీ మనం మాత్రము క్రీస్తు ప్రేమనే చూపించాలి. నా అనుభవంలో నేను తెలుసుకుంది మా తల్లిదండ్రుల నుంచి ఒకటే. మా ఆత్మీయ తండ్రి గారు, మా నాన్నగారు సర్దార్ సాయి గారి జీవితంలో అనేక మంది ఆయన అవమానించిన వారు ఉన్నారు, అనేక మంది నిందించిన వారు ఉన్నారు, కానీ క్రీస్తుని బట్టి ఆయన ప్రేమించడమే నిజమే ఆశీర్వాదమే ఈరోజు మేము చూడగలుగుతున్నాం. వాళ్ళు కొన్నిసార్లు మానవులుగా ఆలోచించినప్పుడు అయ్యో వారితో మనం మాట్లాడకూడదు, వారితో మనం తెగాదమని అనుకుంటాం, కానీ మరలా అనిపిస్తుంది నా ముందు నిజమే కదా, క్రీస్తు మనల్ని ప్రేమించున్నాడు, అందుకని క్షమించినాడు, మనం ఎందుకు క్షమించలే. ఈరోజు ఒక్క మాతే ప్రేమే శ్రేష్టమైనది. నీకున్న విశ్వాసం బట్టి, నీకున్న తలాంతులు బట్టి, నీకున్న ప్రతి ఒక్క కుటుంబ నేపథ్యం కంటే మనం క్రీస్తు ప్రేమను కలుగున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క దృష్టిలో మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సింది మన ప్రేమను అనేక మందికి పంచిపెట్టాలి. క్రీస్తు ప్రేమను మనం పొందుకున్నాం, అదే ప్రేమను ఇతరులకు తెలియజేయవలసినది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు. ఆయన మాకు నేర్పించిన నిజమైన ప్రేమను బట్టి ఉన్నాను. ఆయన మేము తెలుసుకున్న ఈ ప్రేమ లక్షణాలు మేము విడిచిపెట్టకుండా ఆనదినము వాటిని మేము నాయన క్రియారూపం ఉంచుటకు సహాయం దయచేయండి. నేను నిజమైన ప్రేమను అనేక మంది పరిచయం చేసే వారుగా మమ్మల్ని మొదటగా మలిచి ఆయన నీకు అనుకూలమైన వారుగా దీవించమని, అలాగే ప్రభు జరిగే క్రిస్మస్ ఆరాధన కూడా మీరు ఆశీర్వదింపచేసి ఫలింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సాయంకాలం క్రిస్మస్ ఆరాధనలో కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.